ప్రపంచంలో మోస్ట్ సెక్యూరిటీ ఉన్న కంపెనీలను హ్యాక్ చేయడాన్ని ఊహించుకోండి. మైక్రోసాఫ్ట్, ఎపిక్ గేమ్స్, ఇంకా అమెరికన్ మిలిటరీ నుంచి మిలియన్ల విలువైన డేటాను దొంగిలించడం. ఇవన్నీ ఒక గ్రూప్ టీనేజర్స్ థ్రిల్ కోసం చేసినవే. ఎస్, లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ టాపిక్ ఇన్ డెప్త్. ఆన్లైన్‌లో సూపర్ డే అని పిలువబడి టీనేజ్ హ్యాకర్ డైలన్ వీలర్ డిజిటల్ వరల్డ్ ని ఒక ప్లే గ్రౌండ్ లా చూశాడు. కంప్యూటర్, ఇంటర్నెట్ ప్రపంచం అనుకొని హ్యాకింగ్ స్టార్ట్ చేశాడు. ఇది తనని ట్రాక్ చేసి అన్ని కంట్రీస్ వీలర్ ని పట్టుకునేందుకు దారి తీసింది. ఓకే, ఇక్కడ చూసుకుంటే డైలన్ వీలర్ మాత్రమే కాదు, దీని వెనకాల ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఆ గ్రూపే ఎక్స్బాక్స్ అండర్ గ్రౌండ్. వాళ్ళు టెక్నాలజీ మీద మంచి ఇంట్రెస్ట్ తో ఉండేవాళ్ళు. కోడింగ్ అంటే గేమింగ్ మీద బాగా ప్యాషనేట్ గా ఉన్నారు. కానీ గేమింగ్ ఇండస్ట్రీకి పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చే హ్యాకింగ్ గ్రూప్ గా మారారు. పెద్ద గేమింగ్ కంపెనీలను టార్గెట్ గా చేసుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ ని తెచ్చిపెట్టారు. డేలన్ వీలర్ అంటే ఆన్లైన్ లో సూపర్ డే గా పిలువబడే వీలర్. వీడియో గేమ్స్ ఆడుతూనే సంతోషంగా ఉండే చాలా మంది టీనేజర్ల మాదిరిగా కాకుండా ఆస్ట్రేలియాలోని పెర్త్లో పెరిగిన డేలన్ అవి ఎలా పనిచేస్తాయో, వాటి వెనకాల ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉండేవాడు. జస్ట్ 12 ఇయర్స్ లోనే తన లిమిట్స్ ని దాటి గేమింగ్ కన్సోల్స్ ని మోడిఫై చేయడం, వీలర్ డిజిటల్ వరల్డ్ ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఫైర్ వాల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం, ఇంకా హిడెన్ కోడ్ ని తెలుసుకోవడం. ఈ స్టార్టింగ్ ఎక్సైట్మెంట్ వల్లనే వీలర్ ని ఒక రిస్క్ లోకి తీసుకువెళ్ళింది. టెక్నాలజీ మీద ఆసక్తి డేలన్ ఒక్కడికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టీనేజర్లకు ఒక గ్రూప్ గా కలిసి వాళ్ళకున్న ఆసక్తిని పంచుకుంటున్నారు. కానీ ఈ పిల్లలు డేలన్ లాగా ప్రాబ్లమ్స్ కలిగించాలని అనుకోలేదు. అందరూ ఒక ఇంట్రెస్ట్ తో టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని, వాటి గురించి నేర్చుకోవాలని అనుకున్నారు గానీ తప్ప. డేలన్ తో పాటు ఈ గ్రూప్ లో డేవిడ్ పకోరా, ఆంటోనీ క్లార్క్, తర్వాత ఆస్టిన్ అకాలా అండ్ నాథన్ లారు, వీళ్ళందరూ ఎక్స్బాక్స్ అండర్ గ్రౌండ్ కీ మెంబర్స్. స్టార్టింగ్ లో వాళ్ళ గోల్స్ ఏమిటంటే ఎక్స్బాక్స్ కన్సోల్స్ ని మాడిఫై చేయడం, అంటే ఇంటర్నల్ స్టోరేజ్ పెంచడం, మీరు ఎక్కడి నుంచైనా గేమ్ ఆడే విధంగా చేయడం. సెకండ్ ది ఏమిటంటే క్రియేట్ చీట్స్, అంటే షూటింగ్ గేమ్ లో పబ్జీ ఉందనుకోండి, మీరు ఆ చీట్ యూజ్ చేస్తే మీకు అన్లిమిటెడ్ బుల్లెట్స్ రావడం. ఇప్పుడు థర్డ్ వచ్చి హిడెన్ ఫీచర్. సపోజ్ పబ్జీ గేమ్ లో ఏడబ్ల్యూ ఓన్లీ డ్రాప్ లో మాత్రమే దొరుకుతుంది, కానీ డ్రాప్ లో కాకుండా నార్మల్ గానే ఏడబ్ల్యూ ని వచ్చేలా చేయడం. ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు ఆడే గేమ్స్ లో. ఈ టీనేజ్ హ్యాకర్స్ ఎక్స్బాక్స్ 360 ని చూస్ చేసుకుంటారు. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ముందు ఫేస్ చేసిన సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల ఈ ఎక్స్బాక్స్ 360 ని ఎవ్వరు హ్యాక్ చేయలేరని చెప్తుంది. కానీ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ అని హ్యాక్ చేసి ప్రూవ్ చేస్తారు. 2009లో జీటాగ్ ని యూజ్ చేసి ఇది ఎక్స్బాక్స్ 360 లో పూర్తిగా సెక్యూరిటీని యాక్సెస్ చేసి దాటిపోవడానికి యూజ్ అయింది. వాళ్ళు ఇక్కడ గేమ్స్ ని మాడిఫై చేయడం, చీట్స్ ని యూజ్ చేయడం, ఇంకా గేమ్ ని కొనడానికి ముందే ఆడవచ్చు. గేమ్స్ ని ఆడే విధాన్ని కూడా మొత్తం మార్చవచ్చు. ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ కైనా అట్లీస్ట్ ఒక వీక్నెస్ ఏదో ఒకటి పక్కాగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఈ జీటాగ్ అనేది డైలీ ఇంకా తన ఫ్రెండ్స్ కి సీక్రెట్ డోర్ ని కనుగొన్నట్లు అయిపోయింది. ఇది వాళ్ళకి ఎక్స్బాక్స్ లో చేంజెస్ తీసుకురావడానికి యూజ్ అయింది. స్టార్టింగ్ లో ఆడుతూనే ఉన్నారు, కానీ పోయే కొద్ది బెటర్ అవుతూనే పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టారు. కష్టమైన ప్రాజెక్టులను ఏముగా పెట్టుకున్నారు. ఇప్పుడు జీటాగ్ అనేది సింపుల్ గా చెప్తాను చూడండి. మీ ఫోన్ లో పిన్ పెట్టుకొని ఉన్నారు, చాలా సార్లు రాంగ్ టైప్ చేశారు, అది లాక్ అయిపోయింది, కానీ మీరు పిన్ తెలియదు. అప్పుడు జీటాగ్ ని యూజ్ చేసి పిన్ లేకుండానే అన్లాక్ చేయవచ్చు. పార్ట్నర్ నెట్ అనేది గేమ్ డెవలపర్ల కోసం మైక్రోసాఫ్ట్ ద్వారా గేమ్ డెవలపర్లకి గేమ్ వర్షన్స్ ని టెస్ట్ చేసుకోవడానికి ఒక స్పెషల్ నెట్వర్క్. డేవిడ్ పకోరా అండ్ డైలన్ వీలర్ ఈ ప్లాట్ఫామ్ ని యాక్సెస్ చేసి గేమ్ ని పబ్లిక్ లో రిలీజ్ కాకముందే వీళ్ళు వాటిని యాక్సెస్ చేసుకొని అఫీషియల్ డేట్ కి రిలీజ్ కావాల్సిన గేమ్స్ ని, కానీ వీళ్ళు వాటిని ముందే రిలీజ్ చేసేసారు. డేలన్ ఈ గేమ్స్ ని ముందుగానే ఆడటానికి ఎక్సైటెడ్ గా ఉండడమే కాదు, వరల్డ్ లోని మోస్ట్ సెక్యూరిటీ నెట్వర్క్స్ ని హ్యాక్ చేయగలనని నిరూపించుకున్నందుకు ఎంతో ఎక్సైట్మెంట్ తో ఉన్నాడు. 2012లో డేలన్ సూపర్ డే అనే నేమ్ ని యూజ్ చేసుకుని పెద్ద రిస్క్ తీసుకున్నాడు. డేలన్ డురాంగో అనే కోడ్ నేమ్ ఉన్న ఎక్స్బాక్స్ డెవలప్మెంట్ కిట్ ను ఈబే లో అమ్మకానికి పెట్టాడు. తను ఎవరు దాచడానికి ప్రయత్నించలేదు, తను ప్రతిభను ప్రదర్శించాడు. తను అమ్మడానికి పెట్టిన కన్సోల్ పక్కన సూపర్ డే అని కూడా పెట్టి ఉంచాడు. దీని వల్ల లాస్ అన్ని అలర్ట్ అయ్యి ఆ వేలం కూడా మూసివేయబడింది. డేలన్ ఎంత దూరమైనా వెళ్ళడానికి మరియు ఎంత రిస్క్ చేయడానికైనా రెడీగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ వేలం వల్లనే మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీని ఎవరు యాక్సెస్ చేశారని అర్థమవుతుంది. అప్పుడే అండర్ గ్రౌండ్ గ్రూప్ తనకంటూ ఒక పేరుని సంపాదించుకోవడం స్టార్ట్ చేసింది. సూపర్ సెక్యూర్ గా ఉండాల్సిన డెవలప్మెంట్ కిట్ అమ్మకం అనేది నిజంగా ఓ షాకింగ్ న్యూస్ గేమింగ్ వరల్డ్ లోనే. ఈ హ్యాకర్ మైక్రోసాఫ్ట్ కి ఒక పెద్ద ముప్పులా మారారని అందరికీ తెలుస్తుంది. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది ఎవరు హ్యాక్ చేయలేరు అనే వారి నుండి ఈ వేలం వలన FBI ఇంకా పోలీస్ ఏజెన్సీస్ ప్రపంచం మొత్తం దీని మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది. సిచ్యువేషన్ రోజు రోజుకి సీరియస్ అవుతుంది. ఇంకా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఎన్నో చట్టపరమైన పరిణామాలు కూడా ఉన్నాయని చూపించింది. డురాంగో ప్రాజెక్ట్ రాకముందు మైక్రోసాఫ్ట్, ఎపిక్ గేమ్స్ లీక్ ని ఆపడానికి త్వరగా పనిచేశాయి. కానీ డైలన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక ప్లాన్ ని రెడీ చేసుకొని ఉన్నారు. కంపెనీస్ వాళ్ళ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనుకున్నా కూడా ఈ హ్యాకర్స్ మాత్రం అన్ని బయట పెట్టాలని కంపెనీల కంటే ముందే ఉన్నారు. డైలన్ మరియు ఎక్స్బాక్స్ అండర్ గ్రౌండ్ ఎపిక్ గేమ్ సిస్టమ్స్ ని యాక్సెస్ చేశారు. సింపుల్ లాగిన్ డీటెయిల్స్ తో ఫైర్ వాల్స్ ని దాటి కంపెనీ నెట్వర్క్ ని యాక్సెస్ చేశారు. గేమ్ సీక్రెట్ కోడ్ ని ఇంకా ప్రైవేట్ డేటా మొత్తం దొంగిలించారు. వాళ్ళు చేసే పనులు ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ రిస్క్ కూడా ఎక్కువ చేస్తున్నారని అనుకోవాలి. 2013లో FBI ఈ గ్రూప్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఎన్నో లీక్ చేశారు. ఈబే ట్రిక్ వలన FBI వాళ్ళకి ఇది పెద్ద విషయంగా మారింది. వాళ్ళు గేమ్ తో స్టార్ట్ చేశారు, కానీ 2012లో ఆస్టిన్ అల్కాలా అండ్ నాథన్ లారు కేవలం ఆటల కంటే చాలా పెద్దది మరియు ముఖ్యమైనది కనుగొన్నారు.
రియల్ మిషన్స్ కోసం అపాచీ హెలికాప్టర్ సిమ్యులేటర్. ఇది ఒక మిలిటరీ ట్రైనింగ్ సాఫ్ట్‌వేర్. పైలట్స్ కి ట్రైనింగ్ ఇచ్చే సిమ్యులేటర్ తో చెలగాటం ఆడటం వలన ఈ గ్రూప్ చేసే పనులు చాలా డేంజరస్ గా మారాయి. 2013 సంవత్సరం మధ్యలో FBI చర్య తీసుకోవడానికి రెడీగా ఉంది. కెనడా బార్డర్ దగ్గర ఎక్స్బాక్స్ అండర్‌గ్రౌండ్ కీ మెంబర్ అయిన డేవిడ్ ని పట్టుకున్నారు. నార్త్ అమెరికాలోని కొన్ని ప్లేసులను రైడ్ చేసి పోలీసులు కంప్యూటర్లను ఇంకా హ్యాకింగ్ ఎక్విప్‌మెంట్‌లను యూజ్ చేసిన వాటిని సీజ్ చేశారు. చివరికి అక్కడితో వాళ్ళ అరాచకాలు ముగిశాయి. డేవిడ్ పొకోరాని అరెస్ట్ చేశారు. ఎందుకంటే యుఎస్ఏలో $100 మిలియన్ డేటాని దొంగిలించినందుకు 15 నెలల జైలు శిక్ష కూడా విధించారు. ఆస్టిన్ FBI కి కోఆపరేట్ చేసి సైబర్ క్రైమ్స్ ని ఆపడానికి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు. జైలు శిక్ష తర్వాత కొంతమంది వాళ్ళ స్కిల్స్ తో సైబర్ క్రైమ్స్ ని ఆపడానికి సైబర్ సెక్యూరిటీలో పని చేస్తున్నారు. ఇక్కడ ఈ హ్యాకర్స్ కి ఒక సెకండ్ ఛాన్స్ మంచిదే అని అనుకోవాలి. డేలన్ ఆస్ట్రేలియాకి పారిపోయాడు. యూరోప్ లో సైబర్ సెక్యూరిటీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. కొంతమంది అతన్ని హ్యాకింగ్ కి తిరిగి వచ్చాడు అని, కొంతమంది నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడని. వాళ్ళ అమ్మగారు మాత్రం జైలు శిక్ష అనుభవించింది. ఎందుకంటే వీలర్ ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళ అమ్మగారు హెల్ప్ చేశారు కాబట్టి. డేలన్ వీలర్ మాత్రం ఒక మిస్టరీ అని అనుకోవాలి. స్టార్టింగ్ లో గేమ్స్ అంటే ప్యాషనేట్ ఇంట్రెస్ట్ తో ఉన్నవారు ఈ వరల్డ్ డిజిటల్ గా మారుతున్న కొద్దీ హ్యాకింగ్ థ్రిల్ అనేది మాత్రం ఒక డేంజరస్ గేమ్. ఒక తప్పు నేరానికి దారి తీయవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.